అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత నెమ్మదిగా 9 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనం నుంచి 9 వచనాలను ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. శనివారం సాయంకాల దినమున నీ సన్నిధిలోనే బిడ్డలైన మేమందరము నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నీ సన్నిధికి చేరాము తండ్రి. ప్రభువా, చదవబడిన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి నాయన. అల్పుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నోటిని నీ బోరగా వాడండి తండ్రి. అయా, మా నోట నీ మాటలు ఉంచండి తండ్రి. ఈ స్థలమందు, ఈ క్షణమందు తండ్రి మరొక్కసారి మమ్మలను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరించండి. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. ఈ మందిర ఆవరణమును స్వాధీనపరుచుకోండి. నీ ఆత్మ సారథ్యములో నడిపించండి. వినగల చెవులు, గ్రహింపగల జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడుడి. ఇది ప్రాముఖ్యమైన విషయం. పొందుకోవటం ఈజీ, ఏదైనా సరే. పొందుకున్న దాన్ని కాపాడుకోవడం కష్టం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోనుకి 70 సంవత్సరాల వయసులో దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు పని అయిపోయింది, అయ్యా నేను వెళ్ళిపోతూ ఉన్నాను, లోకలందరూ పోవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నా పని అయిపోయింది. కానీ నీవు ఇప్పుడు రాజు అయ్యావు. ఇళ్ళలగానే పండగ కాదు సుమా, నువ్వు రాజు అయిపోయావు కదా, నీ చేతికి అధికారం వచ్చేసింది కదా, నీ నెత్తిన కిరీటం పెట్టబడింది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకోవడం చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాల్లో మనకి ఏది అప్పగించినా దేవుడు అనుగ్రహించాడు అనేది మనం నమ్మాలి. బాప్తీసం తీసుకోవడం పెద్ద విషయమేం కాదు, అభిషేకం తీసుకోవడం పెద్ద విషయమేం కూడా కాదు. కానీ దేవుడు అనుగ్రహించిన రక్షణను కానీ, దేవుడు మనకిచ్చిన అభిషేకమును కానీ, లేక ప్రార్థనాత్మను కానీ, కొందరు ప్రారంభంలో బాగా ప్రార్థన చేసామండి, పోను ప్రార్థన తగ్గిపోయిందండి. ప్రారంభంలో బాగా పాటలు పాడామండి, పోను ఏముండదు. ఏంటంటే ఏదో నోరు పెగలట్లేదు, నాలుగు తిరగట్లేదు అనేవాళ్ళు లేకపోలా. నేను అదే అంట, దేవుడు అప్పగించిన దానిని మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషి ప్రారంభము కంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునికి ఇష్టం కూడా. మనం ప్రారంభంలో కొద్దిగా ఉన్నప్పటికి కూడా పోను ముగింపు ఎలా ఉండాలంటే పెరుగుతూనే ఉండాలి. ఇది భక్తిలో కావచ్చు, లేకపోతే మన దైనందిన జీవితంలో కావచ్చు, ఇది మనం అలవాటు చేసుకోవాలి. 10,000 రూపాయలు ఉద్యోగం జాయిన్ అయ్యి 8,000కి వస్తావా? 6,000కి వస్తావా? 15,000 గురించి ఆలోచన చేస్తాం. అలాగే మన భక్తిలో కూడా పొందుకున్న దాన్ని 15,000 సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఒళ్ళొంచి పని చేయాలి. వచ్చిందిగా ఉద్యోగంలో చేయాల్సినట్టుగా కాకుండా
అదే నేనంట. ఇక్కడ రాజైన దావీదు సొలొమోను చెప్తున్నాడు, అయ్యా నువ్వు రాజు అయిపోయావు, ఓకే మంచిది, కానీ ఇప్పటి వరకు కాదు నీకు సమస్య, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది నీకు సమస్య, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది నీకు పోరాటం, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది నీకు అసలు సిసలైన ఆరాటం అని 70 సంవత్సరాల వయస్సు కలిగిన దావీదు తన అనుభవంలో నుంచి కొన్ని విషయాలు సొలొమోనుకి చెప్తూ ఉన్నాడు, జ్ఞానపూరితమైన విషయాలు. అవేంటియో మనం చూద్దాం. అవి ఎలా ఉంటాయంట? నువ్వు వెళుతున్న మార్గములను, ఏ మార్గములను అనుసరించుకోవాలి, నీకు ఇచ్చిన అధికారమును కాపాడుకుంటూ నువ్వు ఏ పని చేసినను, ఏ ప్రయాణము చేసినను, ఏ ప్రయత్నము చేసినను వివేకముగా నడుచుకోవడానికి ఏం కావాలంట? మోషే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించు అంటున్నాడు. నువ్వెప్పుడైతే మోషే ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు కట్టడలో ఆయన నుంచి ధర్మం అంతటినీ, న్యాయ విధులను గైకుంటావో, శాసనములను గైకుంటావో, నిజానికి ఆయన పిలిచి కుమారుడిని నెత్తిమే చేతులు పెట్టి దీవించేయచ్చు, ఆశీర్వదించేయచ్చు. నీ రాజ్యము బహుగా ఆశీర్వదించబడును గాక అంటే నేనేమంటానంటే, ఎప్పుడైతే మనం దేవుని న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు గైకుంటూ నడుస్తామో, మన కుమారులు చెప్పవలసింది ఏంటంటే, ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు ఆశీర్వదించలేడు, ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు హెచ్చించలేడు. ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే, ఒక మనిషి హెచ్చించబడాలంటే, తను పొందుకున్న దాన్ని కాపాడుకోవాలంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన ధర్మశాస్త్రాలు, మోషే నిర్మించిన దేవుని కట్టడలు, మోషే ధర్మశాస్త్రం, ఇవి న్యాయ విధులు, శాసనములు, ఇవన్నిటినీ గైకొనాలి. మన దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వేటిని వెతకాలంట? వీటిని వెతకాల, ధర్మశాస్త్రాన్ని వెతకాల, ఆయన ఆజ్ఞలను వెతకాల, కట్టడలను వెతకాల, శాసనములను వెతకాలి. దాని సారముగా మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రయాణము చేసినా, ఏ ప్రయత్నం చేసినా నువ్వు రక్షణ పొందగలిగావా? నీ రక్షణ పోను 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 మనం 10 మందిని రక్షించగలుగుతాం. మన రక్షణ కొందరు రక్షించాలండి ఈ లోకంలో. మన రక్షణ మనతోనే అంతం కావడానికి వీల్లేదు. మన రక్షణ మనతో అంతం అయిపోయిందనుకో, ఒకవేళ నేను రక్షించబడ్డాను, నేను ఎవరిని రక్షించడానికి పురుగు అల్పలేదు, ఏమీ చేయలేదు, నా రక్షణ నాతోనే అంతమైపోయిందనుకో, నేను రక్షించబడే ప్రయోజనం లేదు. అందుకనే ప్రారంభము కంటే ముగింపు. మనం ఈ లోకం నుంచి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకొనుడి. ఎప్పుడు మనం కాపాడుకుంటాం? దేవుని దగ్గర మనం పొందుకున్న రక్షణను మనం కాపాడుకున్నప్పుడు, దేవుడు దగ్గర మనం పొందుకున్న అభిషేకమును, ప్రార్థనాత్మను, ప్రవచనాత్మను మనం కాపాడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనం కాపాడుకున్నప్పుడు కొందరిని దేవుని వైపు తిప్పగలుగుతాం, ఆటోమేటిక్గా తిప్పగలుగుతాం. అది మనం కాపాడుకోవడమే కష్టం అంటున్నాడు సొలొమోను. చెప్తూ ముందుకెళ్తే ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు వెళ్తున్నావు కరెక్టే. ఒక మనిషి, నేను అదే అంట, ఒక మనిషి మనం ముందుకెళ్తున్నప్పుడు రోడ్డు అంటే మనం నడుస్తున్నాం అనుకోండి, మనకి ఏ చూపులు కావాలి? రోడ్డు అంటే మనం నడుస్తున్నాం, ట్రాఫిక్ బాగా ఉంది, ఏ చూపులు కావాలి మనకి? ముందు చూపు ఉండాలి, వెనక చూపు కూడా ఉండాలి. ముందే వెళ్తున్నాం కదా, వెనక తోడుతో మనకు పని ఏంటని వెనక వచ్చి గుద్దేస్తాడు ఒకడు. సరే ముందు వెనక చూసుకుంటున్నాం కదా అని పక్కన తోడిపోతే పక్కన తోసేస్తాడు. మనం వెహికల్ నడిపేటప్పుడు కానీ, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ 4 దిక్కుల నడవాలి. సొలొమోను అంత జ్ఞానవంతుడు అవటానికి 300 సామెతలు రాశాడు, 1000 కీర్తనలు రాశాడు. దేశం కాని దేశం నుంచి వచ్చి అతన్ని జ్ఞానమును కొనియాడటానికి అంత పేరు ప్రఖ్యాతులు, అంటే దావీదు పొందుకున్న పేరు ప్రఖ్యాతుల కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సొలొమోను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇతను
గైకొన్నాడు. ఈ చిట్ట చివరి దినాల్లో తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా నడిచాడు. తండ్రి నడిచి ఉండడు. కొన్నిసార్లు తొట్టిల్లిపోయాడు తండ్రి, కొన్నిసార్లు పడిపోయాడు, కొన్నిసార్లు జారిపోయాడు తండ్రి. తను జారిపోయినప్పుడు ఏమేమి ఇబ్బందులు పడ్డాడో, తను పడిపోయినప్పుడు ఏమేమి కష్టాల పాలయ్యాడో, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎలా సమస్యలను తనకు తాను కొని తెచ్చి పెట్టుకున్నాడో, అవన్నీ ఆ జ్ఞానాన్ని పొందుపరుచుకొని నేను పడిన కష్టాలు నా బిడ్డలో పడకూడదని తన కుమారుడికి రాజైన దావీదు సొలొమోనుకు చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనం చిన్న పని చేస్తున్నాం అనుకో, మన బిడ్డలు మనలాగా చిన్న పనులు చేయటానికి వీల్లేదండి. వీడు మనం ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నప్పుడు నా కొడుకు 10 మందిని పెట్టుకునేటట్టు 10 మందిని పెట్టుకుని స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తాం. కరెక్టే, అది 100%. మనం ఉన్న స్థితిలో మన బిడ్డలు ఉండాలని మనం ఎప్పుడు ఆలోచించం. కానీ నేనంట వాడిని ఆ స్థితిలో నిలబెట్టడం కోసం మనం ఏ రూట్ అనుకుంటాం? మనం ఒక రూట్ అనుకుంటాం, మనకు నచ్చిన రూట్. మనం నచ్చిన రూట్ ఎన్నుకోవటమే వాడికి శాపంగా మారుద్ది. నేను అదే అంట. మనం వాడికి ఏమో సంపాదించే అవసరం లేదండి. జ్ఞానమును సంపాదిస్తే, తల్లిదండ్రులు కోట్ల ఆస్తిని పిల్లలకు అంటగడితే వాడికి అజ్ఞానముతో రోడ్డు మీదకి వచ్చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకోలేక, ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు, అజ్ఞానంతో రోడ్డు మీదకి వచ్చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకని మనం పిల్లలకి జ్ఞానమును బోధించాలి. ఆస్తులు కూడగట్టడం కాదు, ఆస్తులు ఇల్లు కట్టి పెట్టడం వాళ్ళకి, లేకపోతే ఏదో చేయటం కోసం ఇంకేదో చేయటం కంటే జ్ఞానం. అందుకనే ఎక్కువ తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు. అతను చిన్న కూలి పని చేసుకున్నా కూడా పిల్లల్ని మంచి స్థానంలో చదివిస్తారు. ఎందుకంటే జ్ఞానం పొందుకోవాలి పిల్లలు. మనం ఒక 10 కోట్లు సంపాదించిన వాడికి జ్ఞానం లేకపోతే తగలేసుకుంటాడు. ఒకవేళ వాడికి జ్ఞానమే కలిగి ఉంటే, జ్ఞానం ఉంటే ఏవి ఇవ్వకపోయినా ఖచ్చితంగా వాడు సంపాదించుకుంటాడు, ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ఇక్కడ రాజైన దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీకు ఇచ్చింది కొద్దిగానే, నేను కొద్దిగానే, దాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా పెద్దది. ఈ బాధ్యత చాలా పెద్దది. ఇది ఎలా వస్తాయా నీకు ఈ జ్ఞానం అంటే, దేవుని దగ్గర ఉంది. నేను ఆరాధించే దేవుని దగ్గర ఉంది. నువ్వు ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు, ఆయన కట్టడలను న్యాయ విధులను నువ్వు గైకున్నప్పుడు అవి నీకు అనుగ్రహించబడద్ది అని చెప్తూ 4 విషయాలు చెప్తాడు. నీ ముందు ఒకడు ఉన్నాడు, నీ పక్కన ఒకడు ఉన్నాడు, నీకు ఈ పక్కన ఒకడు ఉన్నాడు, నీకు ఆ పక్కన ఒకడు ఉన్నాడు. నలుగురు ఉన్నారయ్యా. ఈ లోకంలో ప్రతి మనిషికి 4 ఉంటారంట శత్రువులు. ఇప్పుడు ఒక మనిషి ఎదగాలంటే 2 తెలిసి ఉండాలి. మన శత్రువు ఎవడో మనకు తెలియాలి. రెండోది, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో, ఎంత బలాఢ్యుడో తెలియాలి. మన దేవుడు ఎంత బలాఢ్యుడో తెలిస్తే మన శత్రువు ఎవడో తెలుస్తుంది. శత్రువు ఎవడో మనకు తెలియకపోతే మనం ముందుకు వెళ్ళాం. దావీదుకి అన్ని శ్రమలు రావటానికి, అన్ని కష్టాలు రావటానికి గల కారణం ఏంటంటే, తను కొన్ని శత్రువులు తనను బలహీనపరిచినాయి. కొందరు శత్రువులు అతనిని దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి. కొందరు శత్రువు తనకు తెలియకోకుండానే తనని కష్టాలు పాలు చేస్తున్నాయి. ఆ అనుభవంతో చెప్తూ ఉన్నాడు దావీదు సొలొమోనుకి. ఏ అనుభవం? తన జీవిత కాలంలో జరిగిన అనుభవంతో చెప్తూ ఉన్నాడు కొడుకైన సొలొమోనుకి దావీదు చెప్తూ ఉన్నాడు. మనం ఏం చెప్పాలంటే, మన పిల్లల్ని భక్తిలో ఎదగడానికి, ప్రార్థనా జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహించటానికి మనం చేయవలసింది ఏమిటంటే, మనం ఎక్కువ ప్రార్థన చేయి అమ్మా, పాటలు పాడు అని చెప్పడం కంటే కూడా మనం వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? అరే, నాకు పలానా సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకు ఇలా సహాయం చేశాడు, పలానా కష్టం వచ్చినప్పుడు నా దేవుడు నాకు ఇలా తప్పించాడు అని మనకున్న సమస్యల నుంచి దేవుడు విడిపించిన విధానాన్ని మన బిడ్డలకు షేర్ చేసుకోవాలంట. అది చెప్తున్నాడు. సొలొమోను అంత గొప్పవాడిగా ఎదగటానికి, అంత జ్ఞానవంతుడిగా ఎదగటానికి, శివాదేశపు రాని వచ్చి ఏమిస్తే తెలుసా? వాడిని చూసి ఏమిస్తుంది? అయ్యా, నేను విన్నదే కొద్దిగానే, కానీ నా కళ్ళారా చూసిన దాన్ని చూస్తూ ఉంటే నేను విన్నదానికంటే కూడా 90 రెట్లు ఎక్కువగా ఉందంటది. 90 రెట్లు ఎక్కువగా.
మన పిల్లలకి మనము మన భక్తిని నేర్పాలంటే దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలను బోధించాలి. శత్రువు ఎవడో తెలియపరచాలి. శత్రువు ఎలా దాడి చేస్తాడో తెలియపరచాలి. శత్రువు ఎలా మనిషిని బలహీనపరుస్తాడో తెలియపరచాలి. 4 విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయితే సెరూయా కుమారుడు అయినా అబ్నేరు యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాద రక్షల మీదను పడిచేసిన. హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో మనకు ఎవరు కనపడుతూ ఉన్నారు? 2 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఎవరా వ్యక్తి? ఒక వ్యక్తి అబ్నేరు, ఇంకొక వ్యక్తి ఒక వ్యక్తి అబ్నేరు కనపడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అమాసేయ. వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎందుకు దావీదు అబ్నేరు గురించి చెప్తూ ఉన్నాడు? అబ్నేరు గురించి ఎందుకు దావీదు చెప్తూ ఉన్నాడు? అదే అంటున్నాడు దావీదు, అయ్యా నాకు కొందరు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు కొందరు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు కొందరు కీడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు రక్త సంబంధికుల్లో ఉన్నారు, కొందరు నాతో స్నేహం చేస్తూ నాతోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ రాజ్యాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి అంటే, ఇప్పుడు శత్రువు ఎలా చేస్తాడంట, మన పక్కనే ఉండి మనకు బళ్ళు నింపుతాడు. అది దిగిపోయిందన్న విషయం కూడా మనకు తెలియదు. తన జీవితంలో పొందుకున్న కష్టాలను, శ్రమలను, ఒడిదుడుకులను అవన్నీ కూడా తన కుమారుడు చెప్తే ఏమంటాడు? యోవాబు గురించి చెప్తూ ఉన్నాడు. యోవాబు, నిజానికి యోవాబు ఎవరండి? దావీదు సైన్యాధ్యక్షుడు. యోవాబు సైన్యాధ్యక్షుడు అంటే ఏం చేయాలి? ఇతను దావీదుకి లోబడి ఉండాలి. దావీదు ఏం చెప్తే అది చేయాలి. దావీదుకి రక్షణ కవచంగా ఉండాలి. ఇలా రక్షణ కవచంగా ఉండవలసిన యోవాబు చేసింది ఏమంటే తెలుసా? ఏమో తెలుసా? అబ్నేరు అనే ఒక వ్యక్తిని దారుణంగా చంపాడు. దావీదు కుమారుని చంపింది ఒక ఎత్తి అయితే, అబ్నేరు అనే వ్యక్తిని కూడా దారుణంగా చంపాడు. రాజకీయంగా చంపాడు అతన్ని. తను చంపడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదుకు సహాయం చేస్తున్నాడని. ఈ అబ్నేరు అనే వ్యక్తి దావీదుకి సహాయం చేస్తున్నాడు, దావీదుకి సపోర్ట్గా ఉంటున్నాడు, దావీదుకి అండగా ఉంటున్నాడు అని ఉద్దేశంతో అతను దావీదు వెనకే ఉంటూ దావీదు సైన్యాధ్యక్షుడిగా ఉంటూ, దావీదు సైన్యాన్ని నడిపించేవాడిగా ఉంటూ, దావీదును రక్షించేవాడిగా ఉంటూ, దావీదుకు సహాయం చేసే అబ్నేర్ని సంహరించాడండి. ఈ విషయం ఎక్కడుందో చూద్దాం. అన్నమాట అది ఎక్కడుందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 'ఎందుకు చంపాల్సి వచ్చిందంటే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులు బహు సహాయము చేస్తున్న. ఎప్పటిది? ప్రారంభ దశలో ఉన్నప్పుడు. ఇతను సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు సౌలుకి సహాయం చేశాడు. సహాయం చేసి దావీదుకి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేశాడు ఈ అబ్నేర్ అనే వ్యక్తి. కానీ
కొద్ది కాలం పోయిన తర్వాత తను చేసిన తప్పేంటో తను తెలుసుకున్నాడు. దావీదు సైన్యములకు అధిపతికి యెహోవా అభిషేకించిన వాడని తెలుసుకున్నాడు. సౌలు తర్వాత ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించేది దావీదు అని తెలుసుకుని సౌలుకు దావీదుకి సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు. అది కూడా మార్చుద్దాం. 12వ వచనం ఏ విధంగా సపోర్ట్ చేశాడు? అబ్నేరు తన తరపున దావీదు నద్దకు దూతను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇజ్రాయేలు వారిని నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను. హల్లెలూయా. ఇక్కడ ఏమిటంటే ఈ అబ్నేరు అనే వ్యక్తి తను చేసిన తప్పును తను తెలుసుకుని దావీదుకి సహాయము చేయటం, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ ఏర్పడింది. అది ఎవరికి నచ్చలేదంట? యోవాబుకి నచ్చలేదండి. సౌలు శత్రువు అండి, నచ్చకపోయినా పర్లేదు, నచ్చినా పర్లేదు. అది యోవాబుకు నచ్చల. ఈ యోవాబు ఎవరంట? దావీదు పక్కనే ఉండేవాడు, దావీదు సైన్యాధ్యక్షుడు, దావీదు వెనకాలే చూసేవాడు, మంచి చెడులు చూసేవాడు. అందుకని అన్నాడు, అయ్యా ఇలాంటి వారు కూడా ఉంటారు, నువ్వు రాజు అయ్యావని సంబరపడిపోకు. నీ సైన్యములోనే నీకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళని సంహరించేవాళ్ళు, నిన్ను బలపరచడానికి కుట్రలు పన్నేవారు, ఇలాంటి వారు కూడా ఉంటారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తెల్లటవన్నీ పాలంటాకి లేదు, నల్లటవన్నీ నీరంటాకి లేదు. మన శత్రువు ఎవడో కనిపెట్టడానికి కావలసిన జ్ఞానము దావీదు సౌలుకు చెప్తూ ఉన్నాడు. నీ పక్కనే ఉంటాడు కదా అని నువ్వు గుడ్డిగా ఎవరిని నమ్మకో. నీ గుడ్డిగా ఎవడో నమ్మకో. నా కింద పనిచేస్తున్నాడనో, నా దగ్గరే ఉంటున్నాడనో, నాతో స్నేహంగా ఉంటున్నాడనో, నాతో మేమిద్దరం కలిసి ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకుంటున్నామనో అని నువ్వు గుడ్డిగా ఎవరిని నమ్మకో. నువ్వు రాజువు కాబట్టి నీకు ఉండవలసిన నిఘా నీకు ఉండాలి. శత్రువుని ఎప్పుడు పసిగడుతూనే ఉండాలి. ఇప్పుడు నేనంట, మనం బాప్తీసం తీసుకోవడానికి, రక్షణలో నడవటానికి, దేవునికి దగ్గర అవటానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మన పక్కనే ఉంటాడు ఒకడు, హోయ్ అప్పుడే బాప్తీసం ఏంటి నీకు, వీడు మన చాలా స్నేహితుడు, ఇతను చాలా దగ్గరగా ఉంటాడు, ఇతను అప్పుడే బాప్తీసం ఏంటి నీకు, ఏ వయసు వచ్చిందిరా నీకు, బౌళ్ళు అంత ఉందే అనుభవించాల్సిన ఆరాటం పోరాటం, అప్పుడే బాప్తీసం ఏంటని. మన పక్కనే ఉంటాడు కదా, మన స్నేహితుడు కదా, మన కష్టాల్లో చాలాసార్లు సహాయం చేశాడు కదా, చాలాసార్లు ఆదుకున్నాడు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అదే చెప్తున్నాడు, జాగ్రత్త, శత్రువును కనిపెట్టడం నేర్చుకో. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుడి నమ్మకత్వానికి విరుద్ధమైన మాట ఎవడన్నా మనకు చెప్తే వాడు మనకు శత్రువుగా ఎంచాలి, శత్రువుగా ఎంచాలి. యేసుక్రీస్తు వారు అంటారు, సాతానా నా వెనకపో అని. ఎవరితో అంటాడు? ఎవరితో? పేతురుతో అంటాడమ్మా, పేతురుతో అంటాడు. పేతురు అంటాడు, ప్రభువా నిన్నెవ్వడి దగ్గరికి రాను, వస్తే మేము ఫస్ట్ హ్యాండ్ చంపేస్తాం, నిన్ను దగ్గరికి అంటారు, ఎవడిని పట్టుకుంటాకి వీల్లేదు, ఎవరికి నేను అప్పగించడానికి లేదు, కానీ సాతానా నువ్వు నా వెనకపో అంటాడు. అంటే పేతురు సాతానా? 3.5 సంవత్సరాలు శిష్యార్కం చేసిన అంటే ఆ ఆలోచన సాతాను ఆలోచన. అంటే నీ ఫ్రెండ్ అవ్వచ్చు, అదే అంటున్నాడు, నీకు సైన్యాధ్యక్షుడే, ఇతను కూడా ఉండి ఇతను ద్వారా కూడా యోవాబు ద్వారా కూడా నేను క్షోభ అనిపించానయ్యా. మొదటగా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వు రాజు అవగానే మొదట ఏం చేయాలి తెలుసా? ఈ వ్యక్తి అనేవాడు ఉండకూడదు. ఈ వ్యక్తి అనేవాడు నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు రాజుగా వర్ధిల్లాలంటే, దేవుడు నీకు అనుగ్రహించిన దానిని నువ్వు కాపాడుకోవాలంటే యోవాబు ఉండకూడదు. నిన్ను బలపరిచేవాడిని సమరిస్తాడు. అంటే ఏంటి తెలుసా?
ఏ వాక్యమైతే నిన్ను బలపరుస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను దేవుని వైపుకు తిప్పుతుందో, ఏ వాక్యమైతే రక్షణలోనికి నడిపిస్తుందో ఆ యొక్క అనుభవాన్ని, ఆ అనుభూతిని వీడేం చేస్తాడంట? సంహరిస్తాడు. ఆ విశ్వాసం మనలో లేకుండా చేస్తాడు, లోకం వైపు తిప్పుతాడు. అందుకే ఏంటంటాడు? ఆలోచన చంపేయి, ఆ శత్రువును సంహరించు. వాడు బ్రతికుంటే, ఆ ఆలోచన బ్రతికుంటే నువ్వు దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని నువ్వు కాపాడుకోలేవు అని ఆ యోవాబు విషయంలో అబ్నేరును చూపించి దావీదు యోవాబును చంపే అంటున్నాడు. రెండవ విషయం చూద్దాం. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము అమాసేయ. ఈ పేరు విన్నారు ఎప్పుడన్నా? అమాసేయ. ఈ వ్యక్తి ఎవరంటే, ఒక విధంగా చెప్పాలంటే దావీదుకు బంధువు అవుతాడు. ఇతను అబీగయలు కుమారుడు, అంటే తన చెల్లెలుకి కుమారుడు. దావీదు చెల్లెలు యొక్క కుమారుడు ఈ అమాసేయ. ఇతన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టు, ఇలాంటి వారు కూడా ఉంటారు. అప్పటికే అమాసేయ చనిపోయి ఉన్నాడు. అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, అరే బాబు, ఇతన్ని బంధువు, ఇతను రక్త సంబంధితో దగ్గర అవుతాడు, నీ బంధువు అని అంటాడు, అమ్మ తరపు బంధువు అంటాడు, నాన్న తరపు బంధువు అంటాడు, భార్య తరపు బంధువు అంటాడు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నా రాజ్యమును విడిచిపెట్టి అక్షాలోము సింహాసనం అధిష్ఠించినప్పుడు, నేను నా దేశాన్ని విడిచిపెట్టి ఊర్లమ్మడి తిరుగుతుంటే ఇతను ఏం చేశాడో తెలుసా? అక్షాలము పక్షమున చేరి సైన్యాధ్యక్షుడయ్యాడు. రాజకీయ లబ్ధి కోసం. బంధువు అయ్యుండి ఏం చేయాలండి? బాబు కొడుకులు కొట్టుకున్నప్పుడు బంధువు అనేవాడు ఏం చేయాలి? ఆజ్యం పోయాలి. కొట్ట ఏం కాదు మీ నాన్నే, తరుమ ఏం కాదు మీ నాన్నే అన్నాడండి. ఇలాంటి వారు కూడా ఉంటారు. బంధువులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మన బంధువుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకిచ్చిన దానిని, దేవుడు నీకు అనుగ్రహించిన దానిని నీ నుంచి దూరం చేయడానికి ఎవరో రాడు, బయట నుంచి ఎవరో రాడు, బంధువుల్లోనే ఉంటారు. ప్రమాదకరమైన విషయాలు. మీ మెలకువలు ఎందుకు చెప్తాడంటే సొలొమోనుకి, నువ్వు ముందు చూపు చూసుకుంటా వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు, అలానే అప్పుడప్పుడు వెనక్కి తిరిగినా ప్రయోజనం ఉండదు. చాలా అలర్ట్గా ఉండాలి. ఒక దేశాన్ని పరిపాలించాలి అంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఒక కుటుంబాన్ని నడిపించాలి అంటే, ఒక కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అంటే యజమాడికి ఉండవలసిన మెలకువలు ఏంటంట? బిడ్డలను తీసుకెళ్ళి స్కూల్లో వేసేసాం, లక్షల్లో ఫీజు కట్టేస్తున్నాం. వాడు వెళ్తున్నాడో తెలీదు, వస్తున్నాడో తెలీదు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏమి తెలియదు. మనకెందుకు? మన ఫీజు మనం కడుతున్నాగా, మార్కులు రాకపోతే స్కూల్లోకి వెళ్ళి పోటాడదాం, స్కూల్లోకి వెళ్ళి గొడవ పడదాం అంటే కూడా గమనిస్తూ ఉండాలి. శత్రువు ఎటు నుంచి దాడి చేస్తున్నాడో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, మన రక్త సంబంధికుల్లో శత్రువు ఎవడో, మన సహవాసాల్లో శత్రువు ఎవడో మనం గమనిస్తూ ఉండాలి. మన బిడ్డలకి తెలియపరుస్తూ ఉండాలి. అరే నాన్న, వాడితో సహవాసం చేయకు, వాడిని జాగ్రత్తగా ఒక్కంట కనిపెడుతూ ఉండు, వాడు నీ మనసుని పొల్యూట్ చేస్తూ ఉంటాడు, నిన్ను పక్కదారి పట్టిస్తూ ఉంటాడు అని మన బిడ్డలని మనం ఏం చేయాలంట? ఫీజులు కట్టలేకోకుండా కాచుకుంటూ ఉండాలి. ఇతను అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు దావీదు. జనులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. కానీ అతని జీవితంలో తగిన ఎదురు దెబ్బలని చెప్తూ ఉన్నాడు. నీ బావే ఎవరు? అమాస నీ బావేనాయన, మేనత్త కొడుకు. వాడు కూడా నన్ను కష్టాల పాలు చేశాడు, శ్రమల పాలు చేశాడు, నాతో తిరుగుబాటు చేశాడు. నీ అన్నయ్యన అబ్షాలోముని వెనకాల వేసుకుని సైన్యాధ్యక్షుడిగా ఉంటూ నన్ను తరిమేడయా. బంధువు కదా అని
నెత్తినెక్కించుకోకు, బంధువు కదా అని సంకనెత్తుకోకు. నువ్వు ఒక రాజుగా ఉన్నావు. ఇజ్రాయేల్ ప్రజల బాధ్యత నీ మీద ఉంది. ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించవలసిన బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు అనుగ్రహించిన దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? బంధుత్వం చూపుకునైనా నీ బంధువులోనే ఉంటారు నీకు శత్రువులు. నీ బంధువుల్లోనే ఉంటారు నీ శత్రువులు అంటూ అప్పటికి అమాస్ చనిపోయాడు. అతన్ని చూపిస్తూ ఉన్నాడు, ఇంకో వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ముందుకెళ్దాం. అదే 7వ వచనం, అదే అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. నీ సహోదరుడైన అబ్షాలోము మందిరములో నుండి పారిపోగా గిలాదీయుడైన నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని చేర్చుము. హల్లెలూయా. శత్రువులను పసిగట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమో మనకు సహాయము చేసిన వాడిని కాపాడుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ 2 విషయాల్లో ఈ దేవునికి ఇష్టమైనదండి. ఇది మనం ఎదగాలి అంటే, మనం అభివృద్ధి పొందాలి అంటే, మనం ఎత్తైన స్థితికి వెళ్ళాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే, దేవుడు రక్షణ ఏదైనా సరే మనకి అనుగ్రహించిన దానిని మనం కాపాడుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే మనకు సహాయం చేసిన వాడిని మనం మర్చిపోకూడదండి. మనం మర్చిపోకూడదు. అది చెప్తున్నాడు. అంటే ఇతనికి తెలియదు అంటారా? ఇవన్నీ చెప్తే మన పిల్లలకి మనం కూర్చోబెట్టి చెప్పామనుకో, ఊరుకోవయ్యా స్వామి, 70 సంవత్సరాలు వచ్చిన ముసలోడు నువ్వు ఇప్పుడు మాకు తెలియదా? మేము ఇంజనీరింగ్లు చదివాం, డాక్టరేట్లు చదివాం, ఇవన్నీ మాకు తెలియదా ఏంటి నువ్వు అని తల్లిదండ్రులని ఎదిరించి చేదస్తపు కౌలు చెప్పగా నువ్వు కూర్చొని వెళ్ళేదావు, నువ్వు వెళ్ళు, నీకు అంత్యక్రియలు బాగా చేస్తాంలే, రాజహోదాలా చేస్తాంలే, చేయాల్సిన కార్యక్రమాలన్నీ రాజు హోదాలో చేస్తాంలే అనేవాళ్ళు ఈ తరం పిల్లలు ఉన్నారండి. లేరంటారా? ఎక్కువ మనం 10-2 సార్లు చెప్పామనుకో జాగ్రత్తలో, అబ్బా 70sలో మాటలు చెప్పకనా, మేము 20sలో ఉన్నాం, 25sలో ఉన్నాం, ఇందుకు చెప్పిందే చెప్పి అనేవాళ్ళు కూడా. ఎందుకు తండ్రి తన కుమారులకు చెప్పిందే చెప్తాడంటే తన జీవితంలో ఇది మిస్ అయితే ఏం కోల్పోతాడో తనకు తెలుసు కాబట్టి, తన 70 సంవత్సరాల అనుభవ జ్ఞానంలో తను ఏం కోల్పోయాడో తనకు తెలుసు కాబట్టి తను అంటున్నాడు, అరే బాబు మనకు సహాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది అన్నారండి, సహాయాన్ని పొందుకుంటారు, అన్నం పెట్టిన చేతికి సున్నాన్ని రాసేవాళ్ళు, సహాయం చేసిన వాళ్ళని తొక్కి పడేద్దాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలంట? మన భోజనపు బల్ల దగ్గర పెట్టుకోవాలంట. వారికి మనం జీవితాంతం వాళ్ళ పిల్లలకి కృతజ్ఞత చూపిస్తూనే ఉండాలి, సహాయం చేస్తూనే ఉండాలి. అది దేవునికి ఇష్టం. దావీదు చెప్తున్నాడు సొలొమోనుకి ఈ మాట చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం. బెన్యామీయుడేనా? నీ యొద్దనున్నాడు. మహానేమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనటకై అతడు యొర్దాను ఎద్దుకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషముగా ఎంచవద్దు. నీవు సబుద్ధి గలవాడవు గనుక వానిని చేయవల్లో నీకు తెలియను. అబ్బాబాబా ఏమిచ్చాడండి కొటేషన్. చంపమల్లా చంపొద్దనలా, చంపమనడా చంపమల్లా, చంపొద్దనడా చంపొద్దనలా. నీకు నేను అతనికి ఒక మాట ఇచ్చాను, అతను చంపనని. నేను మాట ఇచ్చాను కదా అని నా మాట నువ్వు నిలబెట్టుకోవాల్సిన పని లేదు. ఇతడు శత్రువు, ఇతడు నన్ను శపించినవాడు. ఇలాంటి వాళ్ళు కూడా మన దగ్గరలో ఉండకూడదు. కొందరు దుమ్మెత్తిపోతూ ఉంటారు కదా.
శపించే వాళ్ళను కూడా దగ్గరలో ఉంచకూడదు, వాళ్ళని సంహరించాలంటున్నాడు. ఆ షిమ్మి అనేవాడిని ఫస్ట్ నువ్వు ఇతను నేను చంపట్లేదు కదా అని నీ స్నేహితులు అనుకుంటావేమో, నువ్వు నేను అతనికి మాట ఇచ్చాను కాబట్టి అతను చంపట్లేదు, కానీ నీవు బుద్ధి కలిగిన వాడు కాబట్టి, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అతన్ని నువ్వు నీ చేతులకు అప్పచెప్తున్నా అంటే బతికిచ్చాడా చంపేశాడా? చంపేశాడు. మొట్టమొదటి చేసింది ఏంటి తెలుసా? దావీదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొలొమోను చేసింది ఏంటి తెలుసా? తండ్రి ఏ విషయాలైతే చెప్పాడో ఈ నలుగురిని మొట్టమొదట సంహరిస్తే తన జీవితంలో యుద్ధం లేదండి. తను 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తే ఆ 40 సంవత్సరాల్లో యుద్ధాలే లేవు, శత్రు బెడదే లేదు. మనకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? శత్రువులు ఎక్కడి నుంచి వస్తారంటే మన పక్కన ఉన్న వాళ్ళే వస్తారు. బంధువుల ద్వారానో, మన దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారానో, మన రక్త సంబంధికుల ద్వారానో, వీళ్ళ ద్వారానే మనకు శత్రువులు. వీళ్ళని కానీ మనం పక్కన పెడితే, వీళ్ళ ఆలోచనలు పక్కన పెడితే, వీళ్ళ సహవాసాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం చేయగలిగితే మన జీవితాల్లో యుద్ధం అనేదే ఉండదు, పోరాటం అనేదే ఉండదు. శాంతి, సమాధానము, సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించిన దానికంటే దానిని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. వీళ్ళు కాపాడినవరండి. వీళ్ళు దావీదు తన అనుభవ జ్ఞానంలో నుంచి సొలొమోనుకి చెప్పగానే సొలొమోను మొట్టమొదటి ఏం చేసిన తెలుసా? ఈ పాఠాలను ఆధారం చేసుకుని తండ్రి చెప్పిన పాఠాలను ఎదురుగుండా వెళ్తున్నప్పుడు ఎటు చూడాలి, ఎదురుగుండా వెళ్తున్నప్పుడు ఎదురుగుండానే కాకుండా వెనక కూడా చూడాలని, వెనక కూడా 2 కళ్ళు కాకుండా ఈ పక్కన కూడా ఒక 2 కళ్ళు పెట్టాలని, ఈ పక్కన కాకుండా ఈ పక్కన కూడా ఒక 2 కళ్ళు పెట్టాలని, 4 పక్కల జ్ఞానము కలిగి ముందుకు కొనసాగాలి. దేవుడు తనకు అనుగ్రహించిన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించాలి అనే దావీదు చెప్పిన మాటలను పెడచెవిని పెట్టకుండా తూచా తప్పకుండా అందరినీ సంహరించాడు, పాటించాడు. కాబట్టి సొలొమోను ఎంత జ్ఞాని అయ్యాడండి, అంత జ్ఞాని. ఇప్పటి వరకు లేడంట సొలొమోను అంతట జ్ఞాని, ఇప్పటికి కూడా లేడంట. 300 సామెతలు, 3000 సామెతలు రాసి 1000 కీర్తనలు రాసిన సంపద ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది. అదంతటి కారణం ఏంటంటే ఆయన కట్టడలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా శత్రువులను సంహరించాడు. ఫస్ట్ శత్రువులను ఏంటమ్మా ఏ డౌటా? అది వేరే, అక్కడికి వెళ్ళినప్పుడు అది ఇంతగా చేయడానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞలను గైకొన్నాడు, కట్టడలను గైకొన్నాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు, తండ్రి మాటను జవదాటలేదు. తన శత్రువు ఎవడో తెలుసుకున్నాడండి. తన శత్రువు ఎవడో తెలిస్తే చాలండి మనకు విజయమే. మన శత్రువు ఎవడో తెలిస్తే మన ఎవడో మన ప్రార్థనా జీవితాన్ని నుంచి దూరం చేస్తున్నాడు. కొన్ని ఉంటాయి ప్రార్థనని మోకరించగానే ఆవలింతలు వచ్చేస్తాయి. బైబిల్ తీయగానే నిద్రే వచ్చేది, ఇక ఓపెన్ చేయగా నిద్ర వచ్చేది. ఇక మన శత్రువు ఎవడో మనకు తెలిస్తే ఎప్పుడు, అందుకే అంటున్నా, శత్రువు ఏం చేస్తాడంటే ముద్దులు పెడతాడంట. ముద్దులు పెడతాడంట ఎక్కువ. ఆయన రాసింది అది. మన శత్రువు దగ్గర తీసుకుని ఎక్కువ ముద్దులు పెడతాడంట. నాన్న చాలా బాగున్నావు, నాన్న నీ కళ్ళు చూడు చాలా బాగున్నాయి, నీ హెయిర్ స్టైల్ బాగుందమ్మా అని ముద్దులు పెడతాడంట శత్రువు. ఎందుకో తెలుసా? నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అని నీలో గర్వాన్ని పుట్టించడం కోసం, దేవుని కృపను నుంచి దూరం చేయడం కోసం. ఎవడన్నా మన పొగుడుతున్నాడు, ఎవడన్నా మన హెచ్చిస్తున్నాడు అంటే ముందు వాడు దూరం పెట్టాలి. ఫస్ట్ దూరం పెట్టాలండి. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే మనని దేవుని దూరం చేయడానికి ఎక్కువ ముద్దులు పెడతాడు. అందుకనే ఎవడైతే మనల్ని విమర్శిస్తాడో, మనం వెళుతున్న మార్గంలో ఇది తప్పురా నాన్న, ఇలా వెళ్ళకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగు,
ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని ఎవడని చెప్తున్నాడు అనుకో, మన ఎవరైనా విమర్శించాను, మనం కూడా చెబుతాం పిల్లలకి తల్లిదండ్రులు ఎక్కడ పగవుతారు తెలుసా అండి? ఎక్కడ 90s 70s అనే మాట ఎక్కడ వస్తుంది తెలుసా? వీళ్ళు చెప్పిందే చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బండేసుకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకెళ్ళు, లైసెన్స్ ఉందా జేబులో అని కొన్ని జాగ్రత్తలు చెప్తాం కదా. అబ్బా, అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. నాన్న బుక్స్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలీదా, కాలేజీకి వెళ్ళేటప్పుడు తెలీదా, ఏం బుక్స్ పెట్టుకోవాలి నాకు తెలీదా? పెట్టుకున్నావా? రబ్బర్ ఉందా, ఎరేజర్ ఉందా, పెన్సిల్ ఉందా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నువ్వు, నాకు తెలీదా? ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు అంటే, జాగ్రత్త, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పదే పదే చెప్తూ ఉంటారు. ఆనాడు విన్నాడండి తండ్రి మాట. ఎలవయ్యా నువ్వు రబమాబో వెళ్ళేవాడు, ఏం చెబుతావని అని తోసివేలా విన్నాడు. శత్రువు ఎవడో కనుగొన్నాడు, తనను పక్కదారి పట్టించడానికి, బలహీనపరచడానికి శత్రువు ఎవడో కనుగొన్నాడు. వాళ్ళని సంహరించాడు. 40 సంవత్సరాలు ప్రశాంతంగా పరిపాలించాడు. ప్రశాంతంగా యుద్ధం అనేది లేకుండా పరిపాలించాడు. యుద్ధం అనేది లేకుండా జ్ఞానవంతుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. తండ్రి పొందుకున్న పేరు కంటే కూడా కుమారుడు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గడించడానికి గల కారణం ఏంటంటే దేవునికి లోబడ్డాడు, తండ్రి మాట విన్నాడు. అట్టి కృప దేవుడు మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.